హలో గైస్, నా పేరు తరుణ్. మీరు చూస్తున్నారు ఎవరి పేరు తరుణ్ 49 తెలుగు గేమింగ్. మనమైతే పోయినసారి అయితే మాస్టర్కి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మన బిఆర్ ర్యాంక్డ్ సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం అయితే ఎంతలో దించడం మనం అయితే చూద్దాం ఫస్ట్. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలని చాలా ఉంది. అలాగే నెక్స్ట్ వీడియోలు ఇంకా బేగా అప్లోడ్ చేయడానికి కూడా చూస్తాను. ఫస్ట్ మనం మాస్టర్ నుంచి ఎంతలో దించడో చూద్దాం. వీడియో స్టార్ట్ చేద్దాం. మనమైతే వీడియో మాస్టర్ నుంచి డైమండ్ 2 అయితే దించాడు అనమాట. కాబట్టి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఈసారి మనమైతే మాస్టర్ ఎక్కిద్దాం అనుకున్నాను. బిఆర్ మళ్ళీ మాస్టర్ ఎక్కిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. ఇంకా మనం మాట్లాడించాలని ఒకటి యూట్యూబ్లో స్టార్టింగ్ వీడియోలు పెడదాం అనుకున్నప్పుడు నేను చెప్తానంటే రోజుకో వీడియో పెడతాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను, లేకపోతే ఫ్రీ ఫైర్ అప్డేట్ ఇస్తాను. కానీ ఇప్పుడు మనకి చాలా పద్ధతి అయితే పెరుగుతుంది, అందువల్ల మా వీడియోలు సరిగ్గా పెట్టలేకపోతున్నాం. కానీ ఈరోజు మళ్ళీ వీడియోలు పెట్టాలన్న ఇంట్రెస్ట్ ఎలా కలిగిందంటే నేను పొద్దున్నే ఒక రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంటే ఒక 10 రీల్స్ స్క్రోల్ చేశాక మనకైతే ఒక మోటివేషన్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ఆ రీల్ చూడగానే నాకు ఏమనిపించిందంటే, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి, మీ అమ్మ మీ నాన్నగారిని మీ గురువు గారిని గర్వపడేలా చేయండి. ఆ రీల్ చూసాక నాకు మోటివేషన్ పెరిగి వీడియో చేద్దామని ఎడిటింగ్ ఓపెన్ చేశాక నాకు మళ్ళీ బతుకం పెరిగిపోయి యాప్ ఓపెన్ చేసి మళ్ళీ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే పదే మోటివేషన్ రీల్స్ వస్తూ ఉన్నాయి. నాకు మళ్ళీ ఎందుకు నాగిపోయి నేను చెయ్యాలి, నా టాలెంట్ని నేను చూపించాలి మీ అందరికీ చెప్పి మళ్ళీ మోటివేషన్ పెంచుకుని నేనైతే ఇలా అనుకున్నాను అనమాట. మధ్య తరగతి వాళ్ళం అయితే కళలు కనలేమా ఏంటి? ఈ రోజు డబ్బులు లేకపోతే రేపు సంపాదించలేమా ఏంటి? ఎవడడ్డొచ్చినా గెలవలేమా ఏంటి? సరే వీడియో ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి మనం అయితే గేమ్లోకి వచ్చి గేమ్ స్టార్ట్ చేసామంట. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ 2 మ్యాచ్లు బాగా కొడతాం. కానీ దాని తర్వాత ఇద్దరు ఒకేసారి ఆఫ్లైన్కి పోయారు అనమాట. ఆఫ్లైన్కి ఎందుకు వెళ్ళిపోయారు వస్తారనుకున్నది. వాళ్ళు 2 మ్యాచ్లు కొట్టేశారు. వాళ్ళు 2 మ్యాచ్లు కొట్టేసరికి ఇంకా రాలేదు ఆఫ్లైన్ నుంచి వాళ్ళు. ఆ మ్యాచ్ అలా పోయాయి. సెకండ్ మ్యాచ్ కొడేద్దాం గెలిచేద్దాం అని వెళ్ళాను. మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో అక్కడ కూడా తన్నులు తినిచుని వచ్చాను. దాని తర్వాత థర్డ్ మ్యాచ్ స్టార్ట్ చేశాను. మా నాచుడు బాల్ పెడతారా అన్నాడు. పిఎస్ గేమ్ స్టార్ట్ చేసాను, ఆడుతున్నాను అన్న. అనగానే ఇప్పుడు బాల్ బ్యాట్కి వెళ్తావా లేకపోతే నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకే పగలగట్టి పుచ్చకని చెప్పి అమ్మేస్తాను. ఆ గేమ్ అయితే మనం వదిలేసి బయటకు వచ్చి మనం ఫోన్ పట్టుకుని అయితే కొట్టుకెళ్ళిపోయి పాలు పెట్టుకుని వచ్చేదారిలో నడుచుకుంటూ వస్తుంటే పాలు పెడుతూ క్యాచ్లు ఆడుతున్నాం. మన చేతికి దొరత ఎక్కువ కాబట్టి పాలు పెడుతూ క్యాచ్లు వేసుకుంటూ వెళ్ళాలి. క్యాచ్లు వేసుకుంటూ ఈ చేతి నుంచి ఆ చేతికి అని చెప్పేసి పైకి వేద్దామని చెప్పి పైకి వేసాను. మళ్ళీ పట్టుకున్నాను. కొంచెం పైకి వేద్దామని చెప్పేసి పైకి వేసాను. పట్టుకున్నాను. ఇంకా పైకి వేద్దామని చెప్పేసి పైకి వేసాను. కింద పడ్డది, రోడ్డు మీద పడ్డది, పాలు నీళ్ళు పోని. ఇదంతా మా నాన్నకి చెప్తే ఇంటికి పరిస్థితి అలా అవ్వకూడదని చెప్పేసి నేనైతే మరి ఎంత కొత్త బోలు పెట్టరా నీకు, క్యాచ్లు గట్ట ఆడుకుంటున్నావు, నువ్వు పాలు పెడతావు, నోరు మూసుకుని తేడా మనసు గట్ట తిడతాడని చెప్పేసి నేనైతే ఫోన్ ఉంది కదా ఫోన్ పే చేసి పాలు పెట్టేపోయి చెప్పి ఫోన్ పే చేసి పాలు పెట్టుకొచ్చి మా నాన్నకి ఇచ్చేస్తే మా నాన్న పాలు పెట్టి తీసుకుని పాలు పెట్టి తెచ్చావు టీ పొడి పెట్టేదిరా అన్నాడు. అదే నాన్న ఇచ్చింది 10 కదా అన్న. నేను ఇచ్చింది 20 రా, 2 10 కాగితాలు ఇచ్చాను. ఒక 10 కాగితాలు వస్తే పాకెట్లో ఉన్నాను. అప్పుడు ఎంత మర్చిపోతావా ఇప్పుడు కూడా మర్చిపోతావా అని గట్టా క్లాసులు పీకి
కాసేపు నాకు బాగా రాడ్ పెట్టి తిట్టితో Double takedown. నా బాల్ పెట్టి పడగొడేసానన్న దానికి కూడా ఆయన తిట్లు రాకపోతుందేమో అని ఆలోచించుకుంటూ ఉంటాను. సరే ఇంకా తిట్లు తిన్నట్టు చాలా అని చెప్పి మళ్ళీ గేమ్ ఓపెన్ చేసి గేమ్ స్టార్ట్ చేశాను అనమాట. మనమైతే గేమ్ స్టార్ట్ చేసి ఇలాగ ఆడతాం అన్నమాట. ఇంకా వీడియో పెట్టి ఫస్ట్ రౌండ్లో 3 కిల్లు కొట్టాను, సెకండ్ రౌండ్లో వేసి కొట్టాను అనమాట. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళాలి. మనం అయితే ప్రతి వారం వీడియో చేద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు, బద్ధకం ఎక్కువైపోయి వీడియో చేయట్లేదు. నేను గొంతు నొప్పి కూడా ఇంకా తగ్గలేదు అనమాట నాకు. అందుకే కొంచెం వాయిస్ స్ట్రక్ అయ్యి ఆవేశం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఇంకా ప్రతి వారం ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 2 వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో మనం ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. మనం ఫన్నీ వీడియోస్ చేద్దాం ఇక్కడ నుంచి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో అయితే ఫాలో కొట్టండి, యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో అయితే లింక్ ఇన్ బయోలోకి వచ్చి లింక్ క్లిక్ చేసి ఏంటిది యూట్యూబ్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం వీడియో అయితే బేగా ఫినిష్ చేద్దాం. ఎలా అయితే కొడేసి వాడైతే లాగ్ అయిపోయాడు అనమాట. మనం బయటకు వేస్తాం. పైన కూడా ఉన్నాడు. ముళ్ళ పండు క్యారెక్టర్ చాలా కొడుతున్నాడు. ఆ క్యారెక్టర్ పేరు ఏదో ఉండొచ్చు, కాకపోతే నాకు అది ముళ్ళ పందిలో కనబడుతుంది కాబట్టి ముళ్ళ పంది క్యారెక్టర్ అంటాను. ఆడు ముళ్ళ పందిలో కనబడలేదు కానీ ఆడు వదిలేదు మాత్రం ముళ్ళ పంది. ఈ పాపని ఇది కూడా ఎత్తడం అనమాట. వీడు వేసి కొడితే 3 రౌండ్స్ ఇంకా ఒక్క రౌండ్కి వెళ్తే సరిపోద్ది. వీడు వేసి కొడతారు లేదో మరి చూద్దాం. వీడు వేసి కొట్టలేదు అనమాట. సరేలే, 2 లాక్ చేసాడు కదా. సరే మనం ఇప్పుడు ఇంకా 2 మ్యాచ్లో గెలాలి. ఇదేంటి మీకు ఇలాంటి ఫ్రీ ఫైర్ గ్లిచ్ ఎప్పుడైనా వచ్చి కామెంట్ చేయండి. నేను ఫస్ట్ మ్యాచ్ 3 కిల్లు కొట్టాను, సెకండ్ మ్యాచ్ చేసి కొట్టాను. 2 పాయింట్లు మాకు రావాలి కానీ మాకు వెళ్ళిపోయినాయి. వాళ్ళు ఒక మ్యాచ్ కొట్టారు, వాళ్ళు 1 పాయింట్ మాకు వచ్చింది. ఇలాంటి గ్లిచ్ మీకు ఎప్పుడైనా వచ్చి కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా ఇంటి కూడా చల్లగా ఉంది. మీ ఇంటి కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. కాసేపట్లో మా ఇంటికాడ వేడెక్కుతుంది. మీ ఇంటికాడ చల్లబడుతుంది అనుకుంటున్నాను. మరి మీ ఇంటికాడ ఎలాగుందో చల్లగా ఉంటే మంచు గడ్డలది ఎమోజీ పెట్టండి, వేడిగా ఉంటే చేమటలు ఎమోజీ పెట్టండి. మీరు పడుకుని ఉంటే పడుకున్న ఎమోజీ పెట్టండి. పడుకున్న ఎమోజీ అంటే జెట్ సింబల్ వదులుతుంది అనమాట. అది వీడైతే మనం పడుకోబెట్టాడు. ఫస్ట్ మనం పడుకున్నాం, మన టీమ్మేట్ వాడిని పడుకోబెట్టాడు. వీడు మనల్ని లేపేస్తే మనం అక్కడ ఆఫ్లైన్ ఉన్న దాన్ని పడుకోబెడదాం. దాన్ని పడుకోబెట్టాము. మనం వెనకాల గ్రోవాల్ వేసుకున్నాం, మెడికిట్ వేసుకున్నాం. మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే వెనకాల గ్రోవాల్ వేసినప్పుడు వెనకాల నుంచి ఆడాడు, వెనకాల గ్రోవాల్ అయినప్పుడు వెనకాల నుంచి వచ్చే కొడతారు నన్ను. ఇది ఎప్పుడు జరుగుతుంది. మనమైతే ఈ సీజన్ పోయినసారి మనం హీరోనికి ఎక్కించాము ఫస్ట్ సీజను. ఈ బాట్ అకౌంట్ అంటే ఈ బాట్ అకౌంట్తో ఆడుతుండగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సీజన్ హీరోనికి ఎక్కించాం బియర్, సెకండ్ సీజన్ మాస్టర్ ఎక్కించాం. అలాగే మనం ఫస్ట్ సీజన్ హీరోనికి ఎక్కించాం అనమాట ఇటు క్లాస్ వాడు. అలాగే సెకండ్ సీజన్ మాస్టర్ ఎక్కిద్దాం అనుకున్నాం సేమ్ బియర్ లాగే. ఈసారి అయితే నేను మాస్టర్ ఎక్కించి క్లాస్ వాడు, అలాగే బియర్ అయితే కన్ఫామ్గా ఎడిట్ మాస్టర్కి అయితే నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నా బెస్ట్ అయితే చేస్తాను. నేను ఎడిట్ మాస్టర్ ఎక్కించడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను ఇంకా కాలేజ్ స్టార్ట్ అవడానికి స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే మనం సెలవు ఇట్టామనుకుంటా కదా, ఇట్టాను. ఇంట్లో తిట్లపై ఏం పాడతలేదు మనకి.
down. మనం అయితే బెటర్ కూడా ఇంకోటి మన పాయింట్ మనకు వస్తుంది. ఇది ఫ్రీ ఫైర్ గ్లిచ్ అయితే మీకు ఎలాంటి గ్లిచ్ ఎప్పుడైనా వచ్చుంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తే ఫాలో చేయండి. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన చాలా ఉన్నాయి. మన చేయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి కాబట్టి కీప్ సపోర్టింగ్ మీ. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మనమైతే ఫస్ట్ ఈ మ్యాచ్ ఫినిష్ చేద్దాం అన్నమాట. నెంబర్ 2 వెనక్కి వెళ్ళి నెంబర్ 2 కూడా అలా పోతాం, మనం అలాగే పోతాం. అలాగే ఎవడైనా వస్తే మనం ఎస్కేస్తో ఒకటి ఆడేద్దాం వాడికి. ఎక్కడ ఉన్నాడు ఇటు? ఆ కంటైనర్ వెనకాల కూడా ఉన్నాడు అనుకుంటా. ఎవడో ఒకటి ఇలా కొత్తాడు, ఉన్నాడనే కాదు మ్యాక్సిమం అడిగో అనుకున్నానే వచ్చాడు. ఇది మొలపని గేటర్ స్కిల్ అయితే వాడేసాడు అనమాట. స్కిల్ పద్ధతులు కొట్టి వెనకాల చోట కొడతాను, ముందుకు రావడం చూసారా. అది కొంచెం ఇంటర్నెట్ బాగా పనిచేది. అయినా వెనకాల గ్రో వేయడం మనసి ఫ్రంట్ గ్రో అప్పుడప్పుడు షేక్ అవుతాయి, హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి నాకు బాగా. ఆ కంటైనర్ కూడా ఉన్నాడు అనుకుంటా అక్కడ గ్యారెంటీ వెళ్దాం. ఈడు ఇక్కడ కూర్చున్నాడు. మనం అయితే డ్రెస్కి వెళ్ళిపోదాం మీదకి. ఇంటర్నెట్ లాగదానంట పోలేము. ఏదైతే నేను మా మీద పోయి కొడుతాను. ఈ వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ టాటా. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.